హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. నా పేరు ప్రవల్లిక. మేము జైపూర్ రాజస్థాన్లో ఉంటాము. సో నాకు గార్డెన్ రిలేటెడ్ వీడియోస్ అనగా లేకపోతే ఇంకా హోమ్ మేకింగ్ రిలేటెడ్ వీడియోస్ అట్లాంటివన్నీ నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎక్కడైనా మంచి కంటెంట్ అని అనిపిస్తే మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సొఫిస్టికేటెడ్‌గా కాకుండా మనకి అనువుగా గార్డెన్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇంకా అన్నీ ఎక్స్‌పెన్సివ్ ఒకటే కాకుండా మనకి వీలుగా మన ఇంట్లో ఉండే ఎన్వైర్న్‌మెంట్‌ని బట్టి అండ్ మన ఏరియాలో ఉండే వాతావరణాన్ని బట్టి మనం మొక్కల్ని పెంచుకుంటే గనక చాలా ఈజీగా మెయింటైన్ చేయగలుగుతాం గార్డెన్‌ని. అండ్ ఈ రోజుల్లో నర్సరీస్‌లో చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటున్నాయి ప్రతి మొక్క. తులసి మొక్కే రూ. 100 ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏ మొక్క కొనాలన్నా చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటున్నాయి కాబట్టి కట్టింగ్స్‌తో మనం ఈజీగా గార్డెన్‌ని డే బై డే పెంచుకోవచ్చు. అండ్ మన కిచెన్ వేస్ట్ నుంచి కూడా మనం కూరగాయలు వాడతాం. కూరగాయల వేస్ట్ నుంచి ఇంకా ఇంట్లో పప్పులు, బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా గార్డెన్‌కి చాలా మంచిగా పోషకాలుగా పనికొస్తాయనమాట. సో, ఇట్లాంటివన్నీ చాలామంది చెప్తున్నారు. సో, నేను కూడా అట్లా బేసిస్‌లోనే అండ్ ఇంకోటి ఆర్నమెంటల్ మొక్కలకి కొన్ని కొన్ని వాటికి మనం ఆర్గానిక్ ఫామ్‌లో బయట దొరికే ప్రొడక్ట్స్ ఇవ్వచ్చనమాట. లైక్ డీఏపీ ఇంకా ఎన్‌పీకే కూడా ఇవ్వచ్చు. బట్ ఎన్‌పీకే కొంచెం అటు ఇటుగా అయిందంటే మాత్రం తేడా చేస్తది. సో, దానివల్ల కొంచెం మొక్కలకి హార్మ్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటుంది. డీఏపీ అయితే పూర్తిగా ఆర్గానిక్ ఫామ్‌లో ఇచ్చుకోవచ్చు. ఆర్గానిక్ మ్యాటర్ లాగానే వస్తుందనమాట. సో, ఇట్లా నా వీడియో అంతా లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ నేను ఒక రెసిపీ చేశాను చాలా ఈజీగా. అంటే పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుందనమాట. ఎగ్ ఫ్రైడ్ రైసు, ఇంకా మామూలుగా ఫ్రైడ్ రైస్ లాంటివి చేసుకుంటే గనక వాళ్ళు చాలా ఎక్కువ ఇష్టంగా తింటారు. లేదంటే మామూలుగా అన్నం, కూర తినమంటే కొంచెం ఇబ్బందిగా తింటారనమాట. సో, ఇలా మనం అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఫ్రైడ్ రైస్‌లా చేస్తే గనక అందులో ఏం వెజిటబుల్ వేసినా గానీ వాళ్ళు తెలియకుండా తినేస్తారనమాట. సో, నేను చాపర్‌లో పచ్చిమిరపకాయ, కరివేపాకు, అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయి అండ్ ఒక క్యారెట్టు చక్కగా చాప్ చేసేసాను చిన్న చిన్నగా. చాలా చిన్నగా చాప్ చేసేసాననమాట. అవి కొంచెం ఆయిలు, నూనెలో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ గార్లికు, జింజర్ వేశాను కాబట్టి అది కూడా చాలా చిన్న ముక్కలుగా తరిగాను కాబట్టి దాని ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. గోల్డెన్ బ్రౌన్‌లో ఫ్రై అవ్వనివ్వాలి బాగా. అయిన తర్వాత నేను ఇందులో గరం మసాలాకి బదులు పావు బాజీ మసాలా యాడ్ చేశాననమాట. దానివల్ల ఏమైంది చాలా మంచి ఒక వెరైటీ టేస్ట్ వచ్చింది. పావు బాజీ మసాలా యాడ్ చేశాను. అండ్ క్యాప్సికమ్‌లో 2 ఉన్నాయి. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా బాగా మంచిగా ఫ్రై చేయనివ్వాలి. అవి వేగిపోయిన తర్వాత పావు బాజీ మసాలా యాడ్ చేసేసి ఒక 6 కోడిగుడ్లు కొట్టేసాను. దాంతో పాటు నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలున్నాయి. అవి వేయించాననమాట బ్రెడ్ క్రమ్స్‌లో రోల్ చేసేసి. సో, ఈరోజు మా లంచ్ ఇది ఇలా అయిందనమాట. ఫ్రైడ్ రైస్ చేశాను. దాంతో పాటు చికెన్ ముక్కలు నంచుకొని తిన్నామనమాట. సో, మీరు కూడా ఇలా సింపుల్‌గా ట్రై చేసుకోవచ్చు. ఓన్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనే కాదు, మామూలుగా కూరగాయ ముక్కలతో ఇలా ఏ కూరగాయ ఉన్నా సరే చక్కగా అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత అప్పటికప్పుడు వండుకున్న రైస్ అయినా పర్వాలేదు, లేదంటే లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా! దాన్ని కూడా ఇలా తాలింపు వేసేసుకుంటే గనక చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం నెయ్యి అండ్ కొంచెం నూనెతో పాటు ఫ్రై చేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. రెస్టారెంట్ స్టైల్ లాగా వస్తుందనమాట. అండ్ ఏ కూరగాయలేసుకున్నా గానీ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని చక్కగా ఫ్రై చేసుకుంటే గనక మీకసలు తెలియనే తెలీదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా పెప్పర్ మాత్రం యాడ్ చేయండి. చాలా కోడిగుడ్డు బావుంటుంది ఫ్రైడ్ ఇందులో. రైస్ గైస్ యాజ్ యూజువల్ బాగుంది చాలా. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు గార్డెన్‌కి సంబంధించిన పనులు కూడా డే బై డే ఒకటొకటి చేసుకుంటూ అట్లా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాను. బయట గార్డెన్ అంతా కూడా మాలి క్లీన్ చేసేసాడు మొత్తం. సో, అది ఎండాకులు ఇంకా చెత్త లాంటి అంటే అక్కర్లేని చెత్త అంతా తీయించేసి కొంచెం ఎండాకులు లాంటివి మల్చింగ్ చేయడానికి పనికొస్తుంది కదా అని సంచిలోకి ఎత్తించాను. అండ్ గార్డెన్ లాన్ అంతా కూడా చాలా నీట్‌గా కట్ చేసేసాననమాట. తర్వాత ఇంకా నా ఊరెళ్ళటానికి ప్యాకింగ్‌కి సంబంధించిన బ్యాగులు అవన్నీ కూడా నేను బెడ్ అండర్ బాక్స్‌లో పెట్టేస్తాననమాట. సో, అవన్నీ తీసి కొంచెం ఎండ చూపిస్తే గనక స్మెల్ అది లేకుండా, మళ్ళీ అందులో తీసిన వెంటనే మళ్ళీ మనం అందులో బట్టలు సర్దేస్తే గనక అదొక రకమైన ఆర్డరొస్తుంది. బాగోదనమాట. సో, నేను అవన్నీ తీసి ఎండలో పెట్టించాను. సో, కొంచెం పెట్టినా గానీ ఎక్కువ రోజులు బట్టలు అందులో ఉన్నా గానీ బ్యాడ్ స్మెల్ అన్నది రాదు కదా! సో, అదనమాట. ఈసారి ట్రైన్‌కెళ్ళేదుంది కదా! సో, దాని గురించి కొంచెం పెద్ద బ్యాగులే తీశాననమాట.
ఫ్లైట్‌కెళ్తే గనక చిన్న చిన్న బ్యాగుల్లో సర్దుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందని అనిపిస్తుంది నాకు. ఇదైతే ట్రైన్ కాబట్టి ఒకేసారి ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు గూడా తీసే పనుండదు. సో, ఈ బ్యాగులు నేను ట్రైన్ జర్నీ గాని తీసుకొని ఉంచుకుంటాను. సో, ఇలాంటి చిన్న బ్యాగులు కూడా తీశాను. కొన్ని చిన్న చిన్న గ్యాడ్జెట్స్ లాంటివి హ్యాండీగా పెట్టుకోవడానికి బ్యాక్ ప్యాకుల్లాగా యూజ్ చేసుకోవచ్చు కదా! అనేసి ఇవి తీపిచ్చాననమాట. అండ్ తర్వాత ఈ మనం పట్టుకెళ్ళే బట్టలన్నీ గూడా నీట్‌గా ప్రెస్ చేసుకొని ఉంచుకుంటే గనక బ్యాగ్‌లో ఎక్కువ బట్టలు పడతాయి. చాలా నీట్‌గా పెట్టుకోవచ్చనమాట. చక్కగా సర్దుకోవచ్చు. నేను కుట్టేసిన బ్లౌజులన్నీ కూడా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ప్రెస్ చేసుకుంటూ అన్నీ సర్దేసుకుంటున్నాను. హుక్కులవి కుట్టలేదు నేను. ఎందుకంటే నాకు కుట్టడం కొంచెం లేజీగా అనిపిస్తది. హుక్ తాళ్ళు కుట్టడం అనమాట. మా మమ్మీ కుట్టేస్తానంది. సో, దాని గురించి అవన్నీ మామూలుగా ప్రెస్ చేసేసి దానికి మ్యాచ్ అయిన దారాలతో పాటు నేను ఫోల్డ్ చేసేసి లగేజ్‌లో పెట్టేసుకుంటాను. అక్కడికెళ్ళిన తర్వాత అమ్మ నాకు కుట్టి ఇస్తుందనమాట. ఓన్లీ ఓన్లీ ట్రై చేయడానికైతే ఊరికే ఒకసారి వేసుకొని ట్రయల్ వేసుకొని చూస్తాను. ఎక్కడైనా హెచ్చు తగ్గులుంటే సరి చేసుకోవచ్చు అని అన్నట్టుగా. అలా చెక్ చేసుకొని ఓన్లీ పిన్నీసులతో పెట్టేసుకొని చెక్ చేసేసుకున్నాను. అయితే అంతా బానే ఉంది కదా! అనేసి ఇంకా ప్రెస్ చేసేసి ఇవన్నీ కూడా సర్దేశాను. ఒకటి తర్వాత ఒకటి ఇంకా షాపింగ్‌లవి చేసేవి కూడా ఉన్నాయి గదా! ఇంకా చిన్న చిన్న షాపింగ్‌లది మిగిలిపోయినియి. మెయిన్ ఏంటంటే క్లోదింగ్ బట్టలైతే ఏవైతే ఉన్నావో అవన్నీ ముందు మనం సెట్ చేసేసుకున్న తర్వాత, తర్వాత ఏం కావాలి యాక్సెసరీస్ అని అన్నవి మ్యాచింగ్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఒకటి తర్వాత ఒకటి ప్లాన్డ్‌గా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది గదా! సో, ముందు ఈ బ్లౌజులు గొడవ, తర్వాత శారీస్, మ్యాచింగ్ లంగాలు అండ్ గాజులు, పిన్నులు ఇట్లాంటివన్నీ తర్వాతొస్తాయి. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మా బాబుకి కూడా అండ్ ఈయనకి కుర్తా పజామా, షేర్వానీ లాంటివి తీద్దామనేసి అనుకుంటున్నాను. సో, మా బాబుకి ఆల్రెడీ ఎప్పటినుంచో తీసిన ఒక ఫ్యాబ్రిక్ ఉండిపోయిందనమాట. అది కూడా సిల్క్ ఫ్యాబ్రికే. బట్ ఏంటంటే వాడు పట్యాలా స్టైల్ కావాలి అని అన్నాడు. ఫుల్లు వేస్ట్ కోటు. లైక్ వెస్టర్న్ స్టైల్ అనమాట అది వేస్ట్ కోటు. అండ్ కింద పటియాలా ప్యాంట్‌లాగా కొంచెం హెరంలాగా వస్తుందనమాట. అది గో కలర్స్‌లో కొన్నాను. మొన్న విజయవాడ నుంచి వచ్చేటప్పుడు గో కలర్స్ ఔట్‌లెట్ అక్కడుంది. సో, అక్కడి నుంచి తీసుకున్నాను. దానికి మ్యాచింగ్‌గా ఈ కుర్తా పజామా వేసుకుంటానన్నాడనేసి నేను ఈ షోరూమ్‌లో ఈ అబ్బాయి కుడతాడు. ఈ షోరూమ్‌లో నేను చాలా సార్లు కుట్టించాను. మా అబ్బాయికి మా ఆడపడుచు గారి అమ్మాయి పెళ్ళికి కూడా కుట్టించాననమాట. చాలా మంచిగా కుడతాడు. సో, వీళ్ళ దగ్గర చాలా వెరైటీ కలెక్షన్ ఉంటుందనమాట. పెళ్ళిళ్ళకి అది చాలామంది వీళ్ళ దగ్గరికే వచ్చి కుట్టించుకుంటారు. చాలా ఫాస్ట్‌గా కూడా ఉంది వాళ్ళ సర్వీసు. సో, మా అబ్బాయికి ఆ కుర్తా కుట్టించడానికి అక్కడ ఇచ్చేసాను. అండ్ తర్వాత పట్టుకెళ్ళే బట్టలు రెగ్యులర్‌గా వేసుకునే కాటన్స్ ఇంకా ప్యాంట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి ప్రెస్ చేసేస్తే గనక లగేజ్‌లో పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందనమాట. సో, ఇంట్లో కొన్ని చేసేవి ఉన్నాయి. అవి చేయగలుగుతాం. కొన్ని డెనిమ్స్ లాంటివయితే మనం చేయలేం కదా! సో, డెనిమ్స్ లాంటివి ఇట్లాంటివన్నీ కూడా నేను బయట ప్రెస్ చేయడానికి ఇచ్చేస్తాను. మా సొసైటీ దగ్గరలోనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఇంకోటేంటి చెప్పనా? మన ఆంధ్రాలో ప్రెస్ చేయడానికి చాలా ఎక్కువ తీసుకుంటారు క్లాత్‌కి. అంటే ఒక ఫ్రాక్‌కి ₹15 దగ్గర నుంచి ₹20 కదా తీసుకుంటారు. నేను మా అమ్మగారింటి దగ్గర నుంచి చేయించినప్పుడు అంతే తీసుకున్నారు. అదే ఇక్కడనుకోండి ఓన్లీ ఒక పీస్ వచ్చి ₹6 గాని, ₹5 అంతే. అంతకన్నా ఎక్కువ తీసుకోరు. షర్ట్ కూడా అంతే, ప్యాంట్ కూడా అంతే. ₹6 ఓన్లీ. తర్వాత నేను పిల్లలిద్దరు ఇంట్లో ఉన్నారు కదా! సాటర్‌డే అనుకుంటా ఆ రోజు. సాటర్‌డే రోజున వీళ్ళిద్దరికీ ఒక పని అప్పచెప్పాననమాట. నేను ఎలాగా గార్డెన్‌లో పని చేసుకుంటూ ఉంటాను కదా! సో, వీళ్ళిద్దరి హెల్ప్‌తో తీసుకుంటే గనుక ఇంకా ఫాస్ట్‌గా అయిపోతుందనేసి, "నాన్న మల్చింగ్ చేద్దాం రండ్రా" అంటే, ముందు డాన్స్‌తో స్టార్ట్ చేసి కొంచెం కొంచెంగా మొత్తం మీద అంతే కంప్లీట్ అయితే చేశారు. చిన్న మొక్కల దగ్గర నుంచి పెద్ద మొక్కల వరకు అన్నీ మల్చింగ్ చేసుకోవాలండి. మల్చింగ్ చేయకపోతే ఏమవుతుందంటే మనం నీళ్లు పోసినప్పుడు పైపైన మాత్రం పీల్చేసుకుంటది నీళ్లు. అది అడుగు దాకా వెళ్ళదనమాట. మల్చింగ్ చేయటం వలన మట్టి లూజ్ అవుతుంది. ఆ లూజ్ అయినప్పుడు మనం నీళ్లు పోసామనుకోండి, నీళ్లు పొయ్యగానే అది లాస్ట్ వరకు వెళ్ళటానికి, అబ్జార్బ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందనమాట. సో, మల్చింగ్ ఈజ్ మస్ట్ అనమాట. వింటర్ అవనివ్వండి, సమ్మర్ అవనివ్వండి, రెయినీ సీజన్ అవ్వండి. వింటర్‌లో అయితే గనక మట్టి ఆరటానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ నీళ్లు ఎక్కువైపోయినాయనుకోండి ఆరుతూ ఉంటుందనమాట. ఈవెన్ రైనీ సీజన్‌లో కూడా అంతే. మనం మల్చింగ్ చేస్తూ ఉండాలి. మల్చింగ్ చేస్తూ ఉంటే గనక నీళ్లు అలాగే ఉండిపోకుండా డ్రైన్ అయిపోతాయి తొందరగా. డ్రైన్ అయిపోయి అండ్ ఎక్స్‌ట్రా వాటర్ ఉంటే కింద నుంచి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మల్చింగ్ చేసినా గానీ మనం ఆ మట్టి ఎక్స్‌ట్రా తడిగా ఉన్న మట్టి కూడా ఆరిపోతూ ఉంటుందనమాట. అదే సమ్మర్‌లో ఎలా పనికొస్తుంది? మల్చింగ్ చేస్తే గనక మనం నీళ్లు పోసినప్పుడు తొందరగా అబ్జర్వ్ చేసుకోవడానికి ఎక్కువ ఫాస్ట్‌గా అబ్జర్బ్ చేసుకుంటాయి అండ్ మనం ఎక్కువ నీళ్లు పోసినా గానీ తొందరగా కింద దాకా వెళ్తాయన్నమాట. సో, మల్చింగ్ ఈజ్ మస్ట్. ఇంకా పైన నేను ఇంకా కౌ డంగ్ మాన్యూర్ వేసి ఇంకా చాలా మంచిగా చేసిన తర్వాత లిక్విడ్ మాన్యూర్ ఇస్తానన్నాను కదా! లిక్విడ్
లిక్విడ్ ఎంజైమ్ చేశానన్నాను కదా, ఆరెంజ్ పీల్ ఎంజైము, అది వేస్తాను. అది వేసినప్పుడు వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. అడిగినం చూడండి చాలా మంచిగా పూలు పూసేసినాయి. చాలా బాగుందనమాట. డబుల్ పెటల్డ్ లైట్ పింక్ కలర్ది చాలా అందంగా ఉంది. పిల్లలిద్దరూ కూడా చాలా మంచిగా హెల్ప్ చేశారు నాకు. చాలా తొందరగా అయిపోయింది. కాకపోతే ఏంటంటే మీకు 2 నిమిషాల్లో వీడియో అయిపోయింది. బట్ నాకు 2 గంటలు పట్టింది వాళ్ళిద్దరితో పాటు హెల్ప్ తీసుకుంటూ చేస్తే గనక 2 గంటలు ఖచ్చితంగా టైం పట్టింది. మీకు ఈ వీడియో నచ్చితే గనక చాలా కష్టపడ్డామండి. వాళ్ళు పాపం చాలా కష్టపడ్డారు. మీరు ఒక లైక్ కొడితే గనక నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ స్నేక్ ప్లాంట్ కూడా అంతే. మనం స్నేక్ ప్లాంట్‌కి ఎక్కువ ఎండొస్తే గనక, ఎండలో పెడితే గనక వాటికి టైమ్ టు టైమ్ నీళ్ళిస్తూ ఉంటే వాటి గ్రోత్ చాలా బావుంటుందనమాట. ఈ వెస్ట్ సైడ్ అంటే వెస్ట్ ఎండ వస్తది లోపలికి. ఆ కిటికీలో పెట్టాననమాట స్టెయిర్‌కేస్‌లో. సో, ఎండ వస్తుంది కాబట్టి చాలా మంచిగా గ్రోత్ ఉందనమాట వీటికి. అందులోనూ ఈ కింద పెట్టినవి కూడా గోడ వేడికి బాగా బ్రైట్ వెలుగుంటుంది కాబట్టి బాగా ఎక్కువ గ్రోత్ ఉంటుంది. తర్వాత ఈ కిచెన్ వేస్ట్ బిన్ ఉంది కదా! నేను దీన్ని కంపోస్ట్ చేస్తున్నాను కదా! అది కంపోస్ట్ బిన్‌లో అంతా కూడా దాన్ని తీసేద్దాం అని చెప్పి ఎండాకులవి ఉన్నాయి కదా! దాన్ని ఒక కంపోస్ట్ పిట్‌లో వేసి దీన్ని కొంచెం పరిచేస్తే గనక నేనొచ్చేసరికి కంపోస్ట్ రెడీ అయ్యుంటుంది. మాక్సిమం రెడీ అయ్యుంటుంది. సో, ఇది ఈజీగా ఉంటుంది కదా! అనేసి ముందు దాంట్లోంచి వచ్చే ఊజ్ అంతా తీసేస్తున్నాను. అదే కంపోస్ట్ టీ అంటారు కదా! దాంతో తీసేసి కొన్ని నీళ్ళల్లో మిక్స్ చేసి ఫ్లవరింగ్ పాట్స్‌కి ఇంకా ఫ్రూటింగ్ పాట్స్‌కి ఇస్తే గనక ఆర్గానిక్ మ్యాటర్ కాబట్టి చాలా మంచిగా గ్రోత్ ఉంటుంది. ఆ టీ కూడా మనం చాలా ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు. నీళ్ళలో మిక్స్ చేసేసి మనం అంటే 1:10 లేకపోతే 1:50, 15 అట్లా మనం మిక్స్ చేసేసి ఇచ్చేయచ్చు మొక్కలకి డైరెక్ట్‌గా. అండ్ ఆ బిన్‌ని మాత్రం పిట్‌లోకి మార్చేశాను. సో, అది మార్చడం అది నేను పూర్తిగా వీడియో రికార్డ్ చేయలేదండి. సో, ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉందక్కడ. సో, దాని గురించి నేను పూర్తిగా వీడియో రికార్డ్ చేయలేకపోయాను. సో, ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంత టైం వరకు మీరు చూసారంటే నా ఛానల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.